బ్రేకింగ్ న్యూస్. బీసీ సంఘాలతో సచివాలయంలో మంత్రులు సమావేశమయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో బీసీ సంఘాలు, బీసీ మేధావుల సచివాలయానికి వెళ్లారు. బీసీ కులగణన, రిజర్వేషన్లపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, బీసీ కమిషన్ సభ్యులున్నారు. ఇక బీసీ సంఘాల నుంచి ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్తో పాటు మరికొంతమంది హాజరయ్యారు. ఇప్పటికే బీసీ కులగణన లెక్కలు ప్రభుత్వం చేతికొచ్చాయి. ముస్లిం, బీసీలతో కలిపి మొత్తం 56% పైగా బీసీలున్నారని కుల గణనలో తేలింది. ఇక డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందనుంది. ఇక సచివాలయంలో మంత్రులు బీసీ సంఘాలతో ప్రస్తుతం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని ఈ సమావేశం జరుగుతోంది. బీసీ సంఘాలు, బీసీ మేధావులు మొత్తం కూడా సచివాలయానికి వెళ్లారు. బీసీ కులగణన, రిజర్వేషన్లపై ప్రస్తుతం ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, బీసీ కమిషన్ సభ్యులున్నారు. ఇక బీసీ సంఘాల నుంచి ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్తో పాటు మరికొంతమంది హాజరయ్యారు. ఇప్పటికే బీసీ కులగణన లెక్కలు ప్రభుత్వం చేతికొచ్చే ముస్లిం బీసీలతో కలిపి మొత్తం 56% పైగా బీసీలున్నారని ఈ కులగణనలో తేలింది. నేటికి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ప్రస్తుతం సచివాలయంలో బీసీ సంఘాలతో మంత్రులు సమావేశమయ్యారు కదా, కులగణన, రిజర్వేషన్తో పాటు ఇంకా ఏ అంశాలు ఈ చర్చలో ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి? ప్రియా, సచివాలయంలో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఆయన నేతృత్వంలో ప్రభుత్వ సలహాదారుడు కేశవరావు కూడా పాల్గొనడం జరిగింది. అయితే పలువురు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తో పాటు బీసీ కమిషన్ సభ్యులు ఎంపీ సురేష్ శెట్టర్, ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ కూడా పాల్గొన్నారు. వీళ్ళతో పాటు బీసీ కుల సంఘాలకు సంబంధించినటువంటి మేధావులు, సంఘం నేతలు కూడా బీసీ సంఘం ఎంపీ ఆర్ కృష్ణయ్య కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆర్ కృష్ణయ్యతో పాటు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వాకాల భరణం కృష్ణమూర్తి కూడా హాజరయ్యారు. అయితే మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, పలువురు బీసీ సంఘం నేతలు, ప్రొఫెసర్లు కూడా పాల్గొన్నారు. అయితే ప్రధానంగా ఈ యొక్క సమావేశానికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కుల గణన నేపథ్యానికి సంబంధించి ఎవరైతే బీసీ సంఘాలకు, బీసీ మేధావులకు ఏమైనా అనుమానాలు, అపోహలుంటే వాటిని నివృత్తి చేసే పనిలో ప్రస్తుతం అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ వాళ్ళ నుంచి వాళ్ళు ఇచ్చే సమాచారాన్ని స్వీకరిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ కులగణన నివేదికపై బీసీ సంఘాలు, బీసీ మేధావులతో పూర్తి స్థాయిలో చర్చించి ఏమైనా చిన్నపాటి అనుమానాలు, తప్పిదాలు ఏమైనా ఉంటే అవి సలహాల రూపంలో తీసుకొని కూడా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పొన్నం ప్రభాకర్ ఈరోజు ప్రభుత్వ ఆదేశాలు, కాంగ్రెస్ పార్టీ ఆదేశాల నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పొన్నం ప్రభాకర్ ఛాంబర్లో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి చాలా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యావేత్తలు, బీసీ కులాలకు సంబంధించినటువంటి సంఘం నేతలు, ప్రజాప్రతినిధులు కూడా హాజరైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే చాలా సామరస్యపూర్వకంగా ఈ సమావేశంలో బీసీ సంఘాల నేతలు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, అంటే వాళ్లకున్న అనుమానాలు లేదంటే వాళ్ళకున్న డౌట్స్ అంటే ఏదైనా వాళ్ళు తీసుకొచ్చారా? ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి? కులగణన సర్వేకి సంబంధించి కావచ్చు, రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, ఏ అంశాలు తీసుకొస్తున్నారు? ఖచ్చితంగా కూడా ఇప్పటి వరకు వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే అనుమానాలు అంటే ఇప్పటివరకు వీళ్ళు ఎలాంటి ప్రస్తావన లోపల కూడా అంతా మీటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్న విషయం ఇంకా వెలుగులోకి రాలేదు. కాకపోతే ఆ పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి అంటే ఇప్పటి వరకు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ఇద్దరు నేతలు మాట్లాడుతున్నటువంటి సందర్భం కావచ్చు, ఈ అంశాలన్నీ కూడా ఎంత మేరకు ఇవి సమంజసంగా ఉన్నాయి, దీంట్లో నివృత్తి చేయాల్సిన అవసరం. ఎందుకంటే కులాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా
బీసీ కులాల నేతలకు సంబంధించి మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కావచ్చు, ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా అంటే ప్రభుత్వం అయితే చాలా పారదర్శకంగా నిర్వహించామని చెప్తా ఉన్నారు. చాలా పారదర్శకంగా ఈ సర్వే కొనసాగింది. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీకి సంబంధించి 42% రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఈ యొక్క బీసీ జనగణన సంబంధించినటువంటి సర్వే కొనసాగిందన్న అంశాన్ని ఆయన ప్రస్తుతం మంత్రి చెప్తా ఉన్నారు. కాకపోతే చిన్న తప్పిదాలు ఏమైనా ఉంటే మీ దృష్టికి వస్తే నిజంగా ఏదైతే ఒక సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావాలి అని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇలాంటి ఎందుకంటే కమిషన్ కూడా ఏర్పాటు చేసి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ నివేదిక డెడికేషన్ కమిటీకి సంబంధించినటువంటి నివేదిక కూడా వచ్చిన తర్వాత అది రేపు పార్లమెంట్ లో బిల్లు రూపంలో ప్రవేశపెట్టేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఒక్క రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి మొత్తం బీసీ కులాలు ఎన్నున్నాయి, ఆ కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఎలా కేటాయించాలి, జనాభా దమాషా పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీ కులాలకు రిజర్వేషన్ ప్రకటించేందుకు సిద్ధంగా ఉందో దేశంలో కూడా అదే స్థాయిలో బీసీ జనగణన చేపట్టి కులగణన కూడా చేపట్టిన తర్వాత బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి సమానమైనటువంటి న్యాయపరమైనటువంటి రిజర్వేషన్ బీసీలకు దక్కే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ పైన ఒత్తిడి చేస్తుంది అన్న అంశాన్ని కూడా ప్రస్తుతం మాట్లాడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక చారిత్రాత్మకమైనటువంటి కులగణన అనేది ఎక్కడ చిన్నపాటి పొరపాటు లేకుండా చాలా పారదర్శకంగా నిర్వహించామన్న అంశాన్ని ఆయన చెప్తా ఉన్నారు. కానీ మరి బీసీ సంఘం నేతలు కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు చాలా మంది పాల్గొన్నటువంటి నేపథ్యంలో వాళ్లకు ఉన్నటువంటి కొన్ని అనుమానాలు, సూచనలు, సలహాలు కూడా చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇచ్చే సూచనలు, సలహాలను ప్రస్తుతం ఈయన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తారు. డెడికేషన్ కమిషన్ సంబంధించి ఎలాంటి నివేదిక ఇస్తుంది, ఆ నివేదికలో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి అవి కూడా వీళ్ళకు వివరిస్తారు. ఎందుకంటే ఈ డెడికేషన్ కమిషన్ రైట్, ఈ సమావేశం ఇంకా అంటే రిజర్వేషన్లకు సంబంధించి బీసీ కులగణనకు సంబంధించి ఇంకా ఎంతసేపు ఈ చర్చ కొనసాగే అవకాశం ఉంది? కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి 4 గంటల ప్రారంభమైనటువంటి ఈ యొక్క సమావేశం రాత్రి 6 నుంచి 7 గంటల వరకు కూడా కొనసాగింది. ఎందుకంటే కొంతమంది నాయకులు ఇంకా జాయిన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సెక్రటరియట్ లో ఉన్నటువంటి 5వ అంతస్తులో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఛాంబర్ లో ఈ యొక్క సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో ఒకరొకరుగా జాయిన్ అవుతా ఉన్నారు. కొంతమంది ఆలస్యంగా జాయిన్ అయిన నేపథ్యంలో ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి, వాళ్ళ యొక్క వివరణ తీసుకోవాలి. కాబట్టి కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కానీ ఎంత ఆలస్యమైనా కానీ ఈరోజు పొన్నం ప్రభాకర్, ఎందుకంటే త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా 42% రిజర్వేషన్లు ఈ యొక్క లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మేము రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పారు. అంటే సుప్రీంకోర్టులో చట్టపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరోపక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్లమెంట్లో బిల్లు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కొన్ని చట్టపరమైన అంశాలు మనకు అడ్డంగా ఉన్న నేపథ్యంలో అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తరఫున 42% స్థానిక ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. జనాభా దమాషా పద్ధతిలో 56.33% ఉన్నటువంటి బీసీల జనాభాకు సంబంధించి రిజర్వేషన్ కల్పించడంలో కొంత చట్టపరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రాజ్యాంగపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే 42% రిజర్వేషన్ ఇప్పటికే ముఖ్యమంత్రి డిక్లేర్ చేసినటువంటి నేపథ్యం కామారెడ్డి ఏదైతే డిక్లరేషన్ ఉందో దానికి సంబంధించి కట్టుబడి ఉన్నామన్న అంశాన్ని చెప్తా ఉన్నారు. కానీ కులగణన నేపథ్యంలో జనాభా సంఖ్య తగ్గిందన్నటువంటి ప్రధాన ఆరోపణ ఏదైతే ఉందో దానికి సంబంధించి వివరణ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అది ఏ విధంగా ఎలాంటి ప్రాతిపదికన మేము కులగణన చేపట్టాము, ఎందుకంటే జనాభా తగ్గిందన్న అంశాన్ని మీరు ఎవరైతే ఆరోపణ చేస్తా ఉన్నారో ఇప్పటికే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చాలా క్లియర్గా వివరించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా క్లియర్గా ఎమ్మెల్యేలకు అసెంబ్లీ వేదికగా కూడా వినిపించినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇప్పుడు బీసీ సంఘం నేతలకు, బీసీ కుల పెద్దలకు, బీసీ మేధావులకు కూడా ఇదే అంశాన్ని వాళ్ళకు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం అంటే వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు ఏమైనా భేదాలు కనిపించినా, ఏదైనా వ్యత్యాసం కనిపించినా ఖచ్చితంగా మా దృష్టికి తేవాలంటూ కూడా పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కూడా ప్రస్తుతం యొక్క సమావేశం కొనసాగుతుంది. ఇది మరింత దాదాపుగా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి సలహాలు, సూచనలు, ప్రతి ఒక్క సంఘానికి సంబంధించి కావచ్చు, మేధావులు, ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి ఆలోచనలను తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ప్రస్తుతం మరింత సుదీర్ఘంగా మాత్రం ఈ యొక్క సమావేశం కొనసాగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో మాత్రం ప్రస్తుతం
బీసీ కులాలు మేధావులకు సంబంధించినటువంటి సంఘం పెద్దలతో అయితే ఈ యొక్క సమావేశం కొనసాగుతుంది. ఇది దాదాపు రాత్రి 7 లేదా 8 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఈ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్న అంశాన్ని పదే పదే ప్రతి ఒక్క నాయకుడు, కేంద్రంలో ఉన్నటువంటి ఏఐసిసి ప్రతినిధులతో పాటు కీలక నేత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన కూడా చేశారు. కాబట్టి ఇదే అంశాన్ని వీళ్ళందరికీ చెప్తూనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అభిప్రాయాలు కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ తీసుకునే ప్రయత్నం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ యొక్క సమావేశం తర్వాత కూడా బీసీ సంఘాల నేతలు, మరోపక్క మంత్రి కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియా. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.